సుస్వాగతం ఘన స్వాగతం స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం దైవజనులకు సుస్వాగతం ఈ దివ్య బలికి సహృదయ స్వాగతం దైవజనులకు సుస్వాగతం ఈ దివ్య బలికి సహృదయ స్వాగతం యాజకుడు అర్పించిన ప్రేమ బలికి స్వాగతం యాజకుడు అర్పించిన ప్రేమ బలికి స్వాగతం రండి పాల్గొందము త్వరగరారండి రక్షణ పొందుదము రండి పాల్గొందము త్వరగరారండి రక్షణ పొందుదము స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం చేర్చు ఈ దివ్యమైన పూజ బలిలో మన అనుదిన నిరీక్షణలో దేవుని బిడ్డగా జీవించా దేవుని సన్నిధికి చేర్చు ఈ దివ్యమైన పూజ బలిలో నిరీక్షణలో దేవుని బిడ్డగా జీవించా మా మనసుకు శాంతి ఊరటనిచ్చు దేదీప్యమైన ఆలయానికి పావనమైన హృదితో ప్రభు చెంతకు రండి మా మనసుకు శాంతి ఊరటనిచ్చు దేదీప్యమైన ఆలయానికి పావనమైన హృదితో ప్రభు చెంతకు రండి స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం దైవజనులకు సుస్వాగతం ఈ దివ్య బలికి సహృదయ స్వాగతం దైవజనులకు సుస్వాగతం ఈ దివ్య బలికి సహృదయ స్వాగతం యాజకుడు అర్పించిన ప్రేమ బలికి స్వాగతం యాజకుడు అర్పించిన ప్రేమ బలికి స్వాగతం రండి పాల్గొందము త్వరగరారండి రక్షణ పొందుదము రండి పాల్గొందము త్వరగరారండి రక్షణ పొందుదము. క్రీస్తునాథుని యందు ప్రియులకు సహోదరి సహోదరులారా, నిత్య సహాయ మాత భక్తులారా, మీ అందరినీ సాదరంగా ఈ పండుగ పూజా బలికి ఆహ్వానిస్తున్నాం. ఈరోజు మఠవాస జీవితంలో ప్రథమ మాట పట్టు తీసుకొని 50 వసంతాలు ముగించుకున్న ముగ్గురు గురువర్యులు వారు స్వర్ణ జూబిలీ వేడుకల్లో పాల్గొనడానికి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు, వందనాలు. ఈరోజు ఈ ముగ్గురు గురువర్యులు వారి యొక్క
స్వర్ణ జూబిలీ సందర్భంగా ఈ పూజా బలిని మన విచారణ ఆత్మీయాశాలక మేళ్ల కోసం ప్రార్థిస్తూ ఉన్నారు. అలాగనే మన ఆహ్వానాన్ని మన్నించి విచ్చేస్తున్నటువంటి గురు పుంగవలు అనేక ప్రాంతాల నుండి విచ్చేసి ఉన్నారు. వారిని కూడా సాదరంగా మన విచారణలో ఈ పండుగ రోజున వారిని ఆహ్వానిస్తూ ఆ తల్లి నిత్య సహాయం మాత వేడుదల అలాగనే వారి పూజా బలి యొక్క ఫలములు మన విచారణకు వారి ద్వారా మనము విరివిగా పొందాలని ప్రార్థించుకుందాం. కనుక నేను ఇప్పుడు వీరందరినీ గురు పుంగవులందరినీ కూడా సాదరంగా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ డియర్ ఫాదర్స్ ఫర్ కమింగ్ అండ్ సెలబ్రేటింగ్ మాస్ టుడే. సో ఇప్పుడు పూజ్య గురువులు రెవరెండ్ ఫాదర్ విన్సెంట్ గారు ఈ పూజా బలిని ప్రారంభిస్తారు. అందరూ కూడా భక్తియుతంగా పాల్గొనడానికి ప్రార్థించండి. పితా పుత్ర పవిత్రాత్మా నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితోనూ ఉందునుగాక. మీ ఆత్మతోనూ ఉందునుగాక. క్రీస్తునాథుని యందు మీకు ప్రియతమ సహోదరి సహోదరులారా, ఈ దినము కత్తోలిక తిరుసభ బాలజేసువును దేవాలయములో అర్పించే పండుగను కొనియాడుచున్నది. మరి ముఖ్యముగా ఈ తెనాల విచారణలో నిత్య సహాయ మాతను గుర్తించి ఆ తల్లి యొక్క పండుగను మేము చేసుకుంటున్నాం. ఈ పవిత్రమైనటువంటి బలిపూజలో మనమందరము పాల్గొనుటకు ముందు మనలో ఉన్నటువంటి తప్పులను పాపంను ఒప్పుకొని ఈ దివ్య బలిపూజ ద్వారా దేవునితో సఖ్యపడుటను, ఇరుగు పొరుగు వారితో సఖ్యపడి తండ్రి దేవునికి ప్రీతికరమైనటువంటి బిడ్డలుగా జీవించే భాగ్యమును మనకు దయచేయమని దివ్య బలిపూజలు వేడుకొందాము. దేవుని యొక్క వాక్కును ఆలకించి ఆ తర్వాత యేసు ప్రభు యొక్క దివ్య శరీరమును మనం ఆత్మభోజనముగా స్వీకరించుటకు కావలసిన వరం దయచేయమని ఇప్పుడు కొంచెంసేపు ఆత్మ పరిశోధన చేసుకొని మనస్తాపపడి ఆ దేవుని యొక్క క్షమాపణను కోరుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏదైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థించవలెనని ప్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ఏలిన వారా దయచూపండి, ఏలిన వారా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ఏలిన వారా దయచూపండి, ఏలిన వారా దయచూపండి. మనుజులకు శాంతి, మహోన్నతునికి మహిమ. భూమిలో మనుజులకు శాంతి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ మహిమ, స్తుతి మహిమ, మహిమ స్తుతి మహిమ. గ్లోరియా
సర్వేశ్వర సకలం పాలించు సర్వోన్నత సర్వశక్తి గల సర్వేశ్వర సకలం పాలించు సర్వోన్నత సమస్త సృష్టికి మూలమై ఉన్నవారా ఏలినవారా గ్లోరియా సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, మీరు పవిత్ర కన్య మరియమ్మను మాకును తల్లిగా అనుగ్రహించితిరి. మాకు సదా సహాయపడ సిద్ధముగానున్న ఆ తల్లి అద్భుత పటమును గౌరవించు మేము ఆమె మాతృ సహాయమును అర్థించుచు మీ రక్షణ ఫలమును సదా ఆనందింప పాత్రుల మగునట్లు ప్రార్థించుచున్నాము. పితతోను పవిత్రాత్మతోను కలసి యుగ యుగములు జీవించి పాలించెడు మీ కుమారుడును మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము యెషయా గ్రంథము 7వ అధ్యాయము వచనములు 10 నుండి 17 వచనముల వరకు. మొదటి పట్టణము యెషయా గ్రంథము 7వ అధ్యాయము వచనములు 10 నుంచి 17 వచనముల వరకు. ప్రభువు మరలా ఆహాజునకు ఈ క్రింది సందేశము వినిపించెను. నీవు నీ దేవుడైన ప్రభు నుండి నీ ఇష్టము వచ్చిన గుర్తు కోరుకొనుము. ఆ గుర్తును పాతాళం క్రింది నుండి అయినను లేక ఆకాశం పైనుండి అయినను చూపింపుమని ప్రభువును అడుగుకోవచ్చును. కానీ ఆహాజు నేను ఏ గుర్తును అడగను, నేను ప్రభువును పరీక్షకు గురి చేయును అని అనెను. అంతటా యెషయా ఇట్లనెను, దావీదు వంశ రాజులారా వినుడు. మీరు ప్రజలను విసిగించుట సాలదని కాబోలు నా దేవుని కూడా విసిగించుచున్నారు. సరే వినుడు, ప్రభువే మీకొక గుర్తును చూపించును. యువతి గర్భవతి అయి ఉన్నది. ఆమె కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. అతడు పెరిగి పెద్దవాడై చెడ్డను నిరాకరించి మంచిని చేపట్టు కాలము వచ్చే వరకును తేనెను పెరుగును ఆరగించును. అతడు విచక్షణ జ్ఞానముతో చెడ్డను విడనాడి మంచిని చేపట్టు కాలము రాకమునిపే నిన్నింతగా భయపెట్టుచున్న ఈ ఇరువురు రాజుల దేశములు నిర్మానుష్యమగును. నీకును నీ ప్రజలకును రాజకుటుంబమునకును ప్రభువు కడగండ్లు తెచ్చును. ఇది ప్రభువారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
ఈనాటి రెండవ పఠనము దర్శన గ్రంథము నుండి తీసుకొనబడినది. ఈనాటి రెండవ పఠనము దర్శన గ్రంథము నుండి తీసుకొనబడినది. దర్శన గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనము నుండి 6వ వచనము వరకు మరియు 10వ వచనములు. అంతటా దివియందు ఒక గొప్ప సంకేతము గోచరించెను. ఒక స్త్రీ దర్శనము ఇచ్చెను. సూర్యుడే ఆమె వస్త్రములు, చంద్రుడు ఆమె పాదముల క్రింద ఉండెను. ఆమె శిరముపై 12 నక్షత్రములు గల కిరీటము ఉండెను. ఆమె నిండు చూలాలు. ప్రసవ వేదన వలన ఆమె మూలుగుచుండెను. అప్పుడు దివియందు మరి ఒక సంకేతము గోచరించెను. ఒక ఎర్రని గొప్ప సర్పము గోచరించెను. దానికి 7 తలలు 10 కొమ్ములు ఉండెను. అది తన తోకతో ఆకాశమునందలి తారకలలో 3వ భాగమును చుట్టా చుట్టి భూమిపై పడద్రోసెను. ఆ గర్భవతి ఎదుట ఆ సర్పము నిలిచెను. ఆ చూలాలు ప్రసవింపగనే శిశువును మృంగ ఆ సర్పము చూచుచుండెను. అంతటా సమస్త జాతులను తన ఇనపదండముతో పరిపాలింపగల కుమారుణ్ణి ఆమె ప్రసవించెను. కానీ ఆ బిడ్డ ఆమె చేతుల నుండి లాగివేయబడి దేవుని వద్దకు, ఆయన సింహాసనము వద్దకు తీసుకొని పోబడెను. ఆమె ఎడారికి పారిపోయెను. దేవుడు ఆమెకు అట ఒక నివాసము ఏర్పరచెను. అట ఆమె 1260 మాసముల పాటు పోషింపబడును. అంతటా దివియందు ఒక గంభీర కంఠస్వరము ఇట్లు పలుకుట వింటిని, ఇప్పుడు దేవుని రక్షణ వచ్చియున్నది. రాజుగా దేవుడు తన శక్తిని ప్రదర్శించెను. ఇప్పుడు ఆయన మెస్సయ్య తన అధికారమును నెరపెను. ఏలయన మన సోదరులపై నేరము మోపువాడు రేయింబగళ్ళు దేవుని ఎదుట వారిని దూషించిన వాడు దివి నుండి బయటకు గెంటి వేయబడినాడు. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. సమయమిది
ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగును గాక. లూకా శుభవార్త 2వ అధ్యాయము వచనములు 22వ వచనము నుండి 40వ వచనము వరకు. మోసే చట్ట ప్రకారము వారు శుద్ధి కావించుకొనవలసిన దినములు వచ్చినవి. ప్రతి తొలుచూలు మగబిడ్డ దేవునికి అర్పింపబడవలయును అని ప్రభు ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉన్నట్లు మరియమ్మ యోసేపులు బాలుని యెరూషలేమునకు తీసుకొని పోయిరి. చట్ట ప్రకారము ఒక జత గువ్వలనైనను 2 పావురముల పిల్లలనైనను బలి సమర్పణ చేయుటకు అచటకు వారు వెళ్ళిరి. యెరూషలేములో సియోను అను ఒక నీతిమంతుడు దైవభక్తుడు ఉండెను. అతడు ఇజ్రాయేలు ఓదార్పుకై నిరీక్షించుచుండెను. పవిత్రాత్మ అతని యందు ఉండెను. ప్రభు వాగ్దానము చేసిన క్రీస్తును చూచు వరకు అతడు మరణింపడని అతనికి పవిత్రాత్మ తెలియజేసెను. పవిత్రాత్మ ప్రేరణచే అతడు అప్పుడు దేవాలయమునకు వచ్చెను. తల్లిదండ్రులు ఆచార విధులు నిర్వర్తించుటకు బాలయేసును లోనికి తీసుకొని రాగా సిమియోను ఆ బాలుని హస్తములోనికి తీసుకొని దేవుని ఇట్లు స్తుతించెను. ప్రభు, నీ మాట ప్రకారం ఈ దాసునీక సమాధానముతో నిష్కరింపనిమ్ము. ప్రజలందరి ఎదుట నీవు ఏర్పరిచిన రక్షణమును నేను కనులారగాంచితిని. అది అన్యులకు మార్గదర్శకమగు వెలుగు, నీ ప్రజలకు ఇశ్రాయేలీయులకు మహిమను చేకూర్చు వెలుగు. బాలుని గురించి పలికిన ఈ మాటలు విని అతని తల్లియు తండ్రియు ఆశ్చర్యపడిరి. సిమియోను వారిని ఆశీర్వదించి ఆ బిడ్డ తల్లి మరియమ్మతో ఇట్లా నేను, ఇదిగో ఈ బాలుడు ఇశ్రాయేలీలలో అనేకుల పతనమునకు ఉద్ధరింపునకు కారకుడు అగును. ఇతడు వివాదాస్పదమైన గురుతుగా నియమింపబడి ఉన్నాడు. అనేకుల మనోగత భావములను బయలుపరచును. ఒక ఖడ్గము నీ హృదయమును దూసుకొని పోనున్నది. అప్పుడు అచ్చట అన్నమ్మ అనడి ప్రవక్తి ఉండెను. ఆమె ఆషేరు వంశీయుడగు ఫానుయేలు పుత్రిక. ఆమె కడు వృద్ధురాలు. వివాహమైన పిదప 7 సంవత్సరములు సంసారము చేసి ఆ తరువాత 84 సంవత్సరములుగా విధవరాలై దేవాలయము చెంతనే ఉండిపోయెను. ఉపవాసములు ప్రార్థనలు చేయుచు రేయింబవళ్ళు దేవుని సేవలో మునిగి ఉండెను.
ఆమె ఆ క్షణమున దేవాలయములోనికి వచ్చి దేవునికి ధన్యవాదములు అర్పించెను. యెరూషలేము విముక్తికై నిరీక్షించు వారందరకు ఆ బాలుని గురించి చెప్పసాగెను. వారు ప్రభు ఆజ్ఞానుసారము అన్ని విధులను నెరవేర్చి గలిలయ ప్రాంతములోని తమ పట్టణమగు నజరేతునకు తిరిగి వచ్చిరి. బాలుడు పెరిగి దృఢకాయుడై పరిపూర్ణ జ్ఞానము కలవాడాయను. దేవుని అనుగ్రహము ఆయనపై ఉండెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియులకు సహోదరి సహోదరులారా, నిత్య సహాయ మాత భక్తులారా, ఈనాడు ఆ తల్లి నిత్య సహాయ మాత పండుగ సందర్భంలో ఇక్కడ చేరిన మీ అందరికీ ఆ తల్లి పండుగ శుభాకాంక్షలు అందిస్తూ, ఆ తల్లి నిత్యము సహాయం చేసే తల్లి మన మధ్య ఉండటము అనేది దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప వరముగా మనము భావించాలి. ఈనాడు అనేక మంది ప్రజలు ఆ తల్లి చెంతకు రాబడుతున్నారు అంటే ఆ తల్లి ఎంత మహత్తరమైనటువంటి తల్లిగా, ఆ దేవుడు ద్వారా ఆమె అనేక అద్భుత క్రియలు మన మధ్య ఆమె చేయిస్తూ ఉంది. అందుకే ఆ తల్లి ఇంతమంది విశ్వాసులను ఆమె ఆకర్షిస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మరి ఒక పండుగ కూడా మనం జరుపుకుంటూ ఉన్నాము. రక్షకుని ఆలయములో సమర్పించబడటం. సమర్పణ దేవునికి ఇష్టమైనటువంటి క్రియ. మరి దానిని గురించి మనం ధ్యానించబోయే ముందు కలకత్తాపురి పునీతురాలైనటువంటి మదర్ తెరేసా గారి జీవితంలో జరిగిన ఒక సంఘటనను మీతో పంచుకుంటాను. మదర్ తెరేసా గారి గురించి మనందరం కూడా అనేక సంఘటనలు ఆమెను గురించి విన్నాం. ఒకసారి ఆమె కలకత్తా నగరంలో ఒక మార్గంలో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు రోడ్డు ప్రక్కన ఉన్నటువంటి ఒక కుప్ప తొట్టిలో ఒక పసిబాలుడి యొక్క ఏడుపు వినిపించింది. వెంటనే ఆ యొక్క మదర్ తెరేసా గారు వెళ్ళి ఆ యొక్క తొట్టిలో ఉన్నటువంటి ఆ కుప్ప తొట్టిలో ఉన్నటువంటి ఆ పసిబాలుని చూసి చాలా బాధపడ్డది. ఎందుకంటే ఆ తల్లి కని ఆ బిడ్డను పెంచలేక ఆ కుప్ప తొట్టిలో వదిలిపోయినప్పుడు ఆ బిడ్డ అనేక చీమలు అవి కుడుతున్నటువంటి ఆ క్షణములో దానిని భరించలేక ఏడుస్తూ ఉంటే ఆ తల్లి వెళ్ళి ఆ బిడ్డను తీసుకొని తన యొక్క ప్రేమాలయం అనేటటువంటి అక్కడ ఆ ప్రాంతానికి తీసుకువచ్చి ఆ బిడ్డను అపురూపంగా చూడటం ప్రారంభించింది. ఆ విధంగా ఆ పిల్లవాడికి కావలసినటువంటి ఆహారాన్ని ఇచ్చింది, ఆ పిల్లవాడికి కావలసినటువంటి బట్టలు, అలాగని వాడు పెరిగి పెద్దవాడైన తర్వాత వాడు ధరించడానికి దుస్తులు, ఆ తర్వాత అతనికి ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో చదువుకోవాలో ఆ చదువును అందించింది. ఆ విధంగా వాడు కొద్దిగా పెరిగి పెద్దవాడైన తర్వాత ఆ పిల్లవాడికి జ్ఞానస్థానం కూడా ఇప్పించింది. అది తెలుసుకున్నటువంటి కొంతమంది, ఇదిగో ఈ మదర్ తెరేసా గారు ఈమె మత పేరిట చాలామంది ఆమెను విశ్వాసులుగా మారుస్తూ ఉంది, కాబట్టి ఈమె చేస్తున్నటువంటి క్రియ మంచిది కాదు అని ఒక రకమైన కంప్లైంట్ అనేది కోర్టులో వేయటం జరిగింది. ఆ యొక్క కోర్టు ఉన్నటువంటి ఆ హీరింగ్కి వాయిదాకు ఆ మదర్ తెరేసా గారు వెళ్ళింది. ఒకసారి వెళ్ళి ఆ బోనులో నిలబడి ఉన్నప్పుడు
అక్కడ ఉన్నటువంటి న్యాయమూర్తి ఆ తల్లిని అడిగారు, ఏమ్మా, నీ గురించి ఈ విధంగా నేను వింటున్నాను. నువ్వు పిల్లలను తీసుకొని పెంచి వాళ్ళను మత మార్పిడి చేస్తున్నావంట, నిజమేనా అని చెప్పి ఆ న్యాయమూర్తి అడిగినప్పుడు ఆ మదర్ తెరెసా గారు సమాధానం ఇచ్చింది. ఏమనంటే, ఇదిగో న్యాయమూర్తి గారు, ఈ పసిపిల్లాడు ఎవరి మీద అయితే నేను మత మార్పిడి చేశానని నా మీద అభియోగం మోపారో, ఈ పిల్లవాడు ఆ తల్లి ఎవరైతే నిర్దాక్షిణ్యంగా ఆ పిల్లవాడిని కుప్పతొట్టులో వదిలిపెట్టి తన మానానికి వదిలిపెట్టి వెళ్ళిపోయింది, ఆ పసిబాడులు వేడుస్తూ ఉంటే నేను ఆ కుప్పతొట్టిలో నుండి తీసి వాడిని పెంచి పెద్ద చేసి వాడికి కావలసిన ఆహారాన్ని ఇచ్చాను, చదువును ఇచ్చాను, అలాగనే వాడి భవిష్యత్తుకి ఏమి కావాలో అవన్నీ కూడా నేను సమకూర్చాను. చివరికి నాకు ఎంతో అతి ముఖ్యమైనది అదేంటంటే నా విశ్వాసము, క్రీస్తునందు నా విశ్వాసం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఆయన స్ఫూర్తితో, ఆయన ప్రేరణతోటి నేను ఈ గొప్ప కార్యాలు ప్రజలకు నేను చేస్తూ ఉన్నాను. కాబట్టి అతి ముఖ్యమైనటువంటి ఆ యొక్క వ్యక్తి యందు నాకు విశ్వాసం అనేది ప్రగాఢంగా ఉంది. నేను ఆ క్రీస్తును నమ్ముతాను కాబట్టి నేను నమ్మినటువంటి ఆ విశ్వాసాన్ని కూడా ఈ బిడ్డకు నేను ఇవ్వటము తప్ప అని చెప్పి ఆమె అడిగింది. నిర్దాక్షిణంగా విడిచిపెట్టినటువంటి ఆ తల్లిదండ్రులు ఆ బిడ్డను భారంగా భరించలేక వదిలిపెట్టినటువంటి ఆ తల్లిదండ్రులు ఎప్పుడైతే ఆ బిడ్డను ఒంటరిగా వదిలిపెట్టిపోయారో, నేను ఆ బిడ్డను స్వీకరించి పెంచి పెద్ద చేసి అతనికి కావాల్సిన అన్నీ ఇచ్చాను. మరి అలాంటిది నాకు అతి ముఖ్యమైనది నా విశ్వాసము, దేవుని యందు నా విశ్వాసము, దానిని కూడా ఆ బిడ్డకు నేను పంచాను. దీనిలో ఏమన్నా తప్పుందా న్యాయమూర్తి గారు, మీరే చెప్పండి అని అడిగింది. వెంటనే ఆ న్యాయమూర్తి అది విన్న తర్వాత కేస్ డిస్మిస్డ్ అని చెప్పి కొట్టివేశాడు. ప్రియ సహోదరి సహోదరులారా, పంచటము ఇవ్వటం, ఈరోజు మన జీవితంలో అనేక సంఘటనలు మన కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో మనం అనుభవిస్తూ ఉంటాం. మరి ఈరోజు ఒక తల్లిగా, ఒక తండ్రిగా, లేక ఒక పెద్దగా, సంఘములో అధికారం కలిగినటువంటి వ్యక్తిగా ఈరోజు మనము ఇతరులకు ఏమి ఇస్తున్నాము? ఏమి ఇస్తున్నాం ఇతరులకు? కొంతమంది తమ బిడ్డలకు ఇచ్చేది కోపము, ద్వేషము, పగ అనేటటువంటి ప్రతీకారం అనేటటువంటి లక్షణాలను వాళ్ళ హృదయంలో పెంచుకొని వాటినే ఆస్తిగా ఇస్తూ ఉంటారు కొంతమంది. కొంతమంది ప్రేమ, ఆప్యాయతలు, అనురాగాలు వాటిని ఇతరులకు పంచుతారు, వాళ్ళ కుటుంబంలో బిడ్డలకు పంచుతారు. అలాగనే ఆ మంచి వాతావరణంలో పెరిగినటువంటి బిడ్డలు పెరిగి పెద్ద అయిన తర్వాత అదే ప్రేమ, ఆప్యాయత, అనురాగాలను ఇతరులకు పంచి ఇస్తూ ఉంటారు. మరి ఈరోజు మనము ఏ కోవకు చెందినటువంటి వ్యక్తులుగా మనం జీవిస్తూ ఉన్నాము సమాజంలో? ఈరోజు మనకు అతి ముఖ్యమైనటువంటిది క్రీస్తునందలి మన విశ్వాసము. ఆ క్రీస్తులో జ్ఞానస్థానం పొందినటువంటి ప్రతి ఒక్కరము కూడా ఈరోజు మనము మన తోటి వారికి, మన కుటుంబంలో ఉన్నటువంటి వారికి మనము ఏమి పంచి ఇస్తున్నాము? నువ్వు నమ్మినటువంటి ఆ దేవుని యందు విశ్వాసాన్ని నువ్వు పంచుతున్నావా? ఆ దేవుని యందు నీకున్నటువంటి నమ్మకాన్ని నువ్వు నీ బిడ్డలకు దానిని పారంపర్యంగా అందిస్తూ ఉన్నావా? ఆ విధంగా దైవభక్తిలో, దైవభీతిలో నీ యొక్క కుటుంబాన్ని, నీ బిడ్డలను నీవు ఆ దేవునికి సమర్పిస్తున్నావా ఈనాడు? ఏ స్థితిలో మనం ఉన్నాం ఈనాడు? మనకు ఇచ్చినటువంటి ఆ సంతానాన్ని, దేవుడు మీకు వరంగా ఇచ్చినటువంటి సంతానాన్ని మీరు ఎవరికి అర్పిస్తున్నారు ఈ కాలంలో? ఈ ఆధునిక యుగంలో మనం చూస్తున్నట్లయితే ప్రియ సహోదరి సహోదరులారా, చాలామంది మన బిడ్డలను మనము ఈ లోకానికి అర్పిస్తున్నాం. ఈ లోక సంబంధమైనటువంటి పొగడ్తలకు, ఈ లోక సంబంధమైనటువంటి హోదా పరపతులకు, ఈ లోక సంబంధమైనటువంటి ఆస్తులకు, విలువలకు మనం ప్రాధాన్యత ఇస్తూ మన బిడ్డలను ఈ లోకానికి సమర్పిస్తూ ఉన్నాం. అందుకనే బిడ్డలు ఆ విధంగా దేవునికి దూరమై
ఏదన్నా కష్టాలు బాధలు కలిగినప్పుడు వాటిని ఎలా ఎదుర్కోవాలో, ఎలా పరిష్కరించుకోవాలో వారికి ఆ జ్ఞానం అనేది మీరు ఇవ్వలేరు. నేను విశాఖపట్నంలో ఒకరోజు ప్రీచింగ్ చేస్తున్నప్పుడు ఒక తండ్రి నా దగ్గరికి వచ్చి ఫాదర్ గారండి, మా పిల్లవాడు పాడైపోయాడండి అని చెప్పి అన్నాడు. ఏంటా, ఏమైంది? అంతా నీకు బాగానే ఉంది కదా, నీకు కావాల్సినటువంటి సంపదలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, పిల్లవాడిని బాగానే చదివించావు కదా అని చెప్పి అన్నాను. లేదు ఫాదర్ గారండి, నేను చేసిన తప్పల్లా ఏంటంటే వాడు ఏది చదువుకుంటానంటే దాన్ని నేను ఒప్పుకున్నాను. వాడు చదువుకుంటున్నాడు కదా అని చెప్పి వాడికి కావలసినటువంటి అన్ని వస్తువులను నేను కొనిచ్చాను. లేటెస్ట్గా వాడికి ఏ బైక్ కావాలంటే ఆ బైక్ కూడా కొనిచ్చాను. కానీ చివరికి వాడు పాడైపోయాడు, నా మాట వినట్లేదు. అలాగని వాడు చెడు సాహసాలు పట్టాడు. ఆ విధంగా దేవుని దగ్గరకు రారా అంటే రాడు. ఇప్పుడు నేను చాలా బాధపడుతున్నాను ఫాదర్ గారండి అని చెప్పి కన్నీటి పర్యంతమై ఏడుస్తూ చెప్పాడు. అప్పుడు నేను ఒకటే చెప్పాను ఆ వ్యక్తికి, ఆ తండ్రికి, ఇదిగో మీరు చేసేది ఏంటంటే మీ బిడ్డలకు కావాల్సిన ఈ లోక సంబంధమైనటువంటి వస్తువులు ఏది కావాలంటే అది ఇస్తున్నారు, మంచిదే. మీ ప్రేమను ఆ విధంగా తెలపడంలో తప్పులేదు. కానీ ముందుగా మీ బిడ్డలకు ఆ దేవుని యొక్క రుచిని చూపిస్తున్నారా లేదా, అది చాలా ముఖ్యం. దైవికంగా దేవుని యందు ఆ బిడ్డలను బలపరచకపోతే, దైవభీతి దైవభక్తిలో నీ బిడ్డలను పెంచకపోతే, వారు చేయి దాటిపోయిన తర్వాత, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న చందాన మనము చివరి క్షణాలలో మనము ఏడవలసినటువంటి దుస్థితి ఈనాడు మన బిడ్డలు మనకు కల్పిస్తారు. దానికి కారణము వారు కాదు, తల్లిదండ్రులుగా అది మీ యొక్క బాధ్యత. కాబట్టి ప్రియ తల్లిదండ్రులారా, ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఈరోజు బిడ్డలను దేవునికి సమర్పించడం నేర్చుకోవాలి. ఈరోజు మరియ యోసేపులు బాలయేసును దేవాలయానికి తీసుకుని వెళ్ళి అక్కడ ఆ బాలుని సమర్పించారు. సమర్పణ అనేది చాలా ముఖ్యమైనటువంటిది. అది మోషే చట్ట ప్రకారం నిర్గమకాండంలో చెప్పబడిన విధంగా తొలుచూలు మగబిడ్డను దేవునికి సమర్పించాలన్నది మోషే చట్టంలో రాయబడి ఉన్నది. అందుకనే మరియ యోసేపులు ఇరువురు కూడా బాలు అయినటువంటి యేసును తీసుకొని యెరూషలేము దేవాలయానికి వెళ్ళి ఆలయములో ఆ బాలుని సమర్పించారు. ఇది శుద్ధీకరణ పండుగ అని పిలిచేవారు 1969 దాకా. మరియ తల్లి శుద్ధీకరణ పండుగ. ఆ తరువాత కాలంలో మార్పు వచ్చి అది బాలయేసుని దేవాలయంలో సమర్పించేటటువంటి పండుగగా, అలాగనే కొవ్వొత్తులను వెలిగించి జరుపుకునేటటువంటి పండుగగా దానిని మార్చివేశారు. 8 రోజులు జరిగిన తర్వాత సున్నతి చేయబడి యేసు అను పేరు ఏదైతే దూత చెప్పిందో దాని ప్రకారమే ఆ నామకరణం చేయటానికి కూడా ఆ ఆలయానికి తీసుకుని వచ్చారు. ఇక్కడ 40 రోజులు యేసు ప్రభు పుట్టిన తర్వాత 40 రోజుల తర్వాత ఆలయంలో బాలుని అర్పించడం జరుగుతుంది. మరి ఈ ప్రక్రియలో మనం చూసినట్టయితే ఒక విషయాన్ని మనం గమనించాలి ప్రియ సహోదరి సహోదరులారా. స్కాట్ హెన్ అనేటటువంటి ఒక వేద పండితుడు ఏమంటున్నాడంటే, రక్షకుడు ఎవరైతే ఉన్నాడో ఆయన తనని తాను తగ్గించుకుంటూ ఉన్నాడు ఈ యొక్క సమర్పణ ద్వారా. అతనికి ఆ సమర్పణ అవసరం లేదు. ఆయనే సృష్టికర్త. సృష్టిని శాసించగలిగేటటువంటి శక్తి ఆ యొక్క దైవ కుమారునికి ఉంది. అయినప్పటికి కూడా చట్టాన్ని గౌరవిస్తూ ఆచార ప్రకారము తనని తాను ఆ దేవునికి అంకితం చేసుకోవడానికి ఆ రక్షకుడే తాను ఆ యొక్క వినయపూర్వకమైనటువంటి స్థితిలో తనను తాను ఆచారానికి బద్ధుడై తనను తాను సమర్పించుకుంటున్నాడు. అలాగనే ఒక పవిత్రమైనటువంటి కన్యకగా ప్రసిద్ధిగాంచినటువంటి ఆ మరియ తల్లికి శుద్ధీకరణ అవసరం లేదు నిజానికి. మరి ఆమె ఆ శుద్ధీకరణ నిమిత్తము దేవాలయానికి వెళ్ళి అక్కడ తనను తాను సమర్పించుకుంటూ ఉంది.
ఆ విషయాన్ని స్కాట్ హెన్ అనేటువంటి ఆ భక్తుడు చెప్తున్నాడు. ఈ ఇరువురికి కూడా ఈ యొక్క సమర్పణ అవసరం లేదు. అవసరం లేకపోయినప్పటికీ కూడా ఆ మోషే చట్టాన్ని గౌరవించి దానిని ఆచరించాలి కాబట్టి ఆ చట్టాన్ని అంగీకరించి వెళ్ళి ఆ సమర్పణ కావించారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ మనం చూసినట్లయితే 2 తరాలను మనం పోల్చుకోవచ్చు. అక్కడికి వారు దేవాలయంలో వెళ్ళిన తర్వాత వీరేమో కొత్త నిబంధనకు చెందినటువంటి వ్యక్తులుగా మరియ, యోసేపులు, బాలయేసు కనిపిస్తూ ఉంటే, ఇంకొక ప్రక్కన పాత నిబంధనకు వారు గుర్తైనటువంటి పాత తరము వారైనటువంటి సిమియోను అన్న ప్రవక్తి వాళ్ళని గురించి అక్కడ ప్రస్తావిస్తున్నా. ఈ ఇరువురి కలయిక, పాత క్రొత్త కలయికలని ఇక్కడ జరిగింది. ఈ యొక్క సమర్పణలో మనం చూసినట్లయితే మరియ తల్లిని తనను తాను సమర్పించుకున్నటువంటి ఈ క్షణంలో మనం చూసినట్లయితే ఆమె ఆ యొక్క పెద్దలను ఎలా గౌరవించాలో, చట్టాన్ని ఎలా గౌరవించాలో ఆ తల్లి ఆ విధంగానే గౌరవించింది. ఇవన్నీ కూడా వాళ్ళకు అవసరం లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఆ మరియ తల్లికి కానీ బాలయేసుకు కానీ వీటిని, ఈ నిబంధనలను పాటించాల్సినటువంటి పరిస్థితి లేదు అక్కడ. కానీ వారు చట్టాన్ని గౌరవించారు. నిబంధనలకు వాళ్ళు అనుకూలంగా తమను తాము తగ్గించుకొని ఆ యొక్క సమర్పణ వారు గావించారు. ప్రియ సహోదరి సహోదరులారా, అది సమర్పణలో ఉన్నటువంటి గొప్పతనం. ఈనాడు మనమేమి సమర్పిస్తున్నాము ఆ దేవునికి? మీ జీవితాల్లో దేనిని మీరు దేవునికి సమర్పించాలి. సమర్పణ అనేది చాలా ముఖ్యమైనది. ప్రియ సహోదరి సహోదరులారా, మన భారతీయ సంస్కృతిలో సాష్టాంగ ప్రణామం చేస్తూ ఉంటారు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు. దాని యొక్క అర్థం ఏమిటి? దేవా, నా సర్వస్వము నేను నీకు అంకితం చేస్తున్నాను, నా సర్వస్వాన్ని నేను నీకు సమర్పిస్తున్నాను. ఆ విధంగా దేవునికి మనల్ని మనం సమర్పించుకోవడం. ఇక నాలో ఉన్నటువంటి అన్నీ కూడా నీవే. నేను నిస్సహాయుడను, బలహీనుడను, పాపాత్ముడను కనుక నేను నీ ముందు సాష్టాంగపడి నమస్కరిస్తున్నాను. కనుక నీవే నాకు మార్గము, నీవే నాకు సత్యము, నీవే నాకు జీవం అనేటటువంటి ఆ అర్థాన్ని వచ్చే విధంగా ఆ సమర్పణ అనేది మానవ జీవితంలో జరగాలి. ఒకరోజు ఒక కాన్వెంట్లో నిత్య మాట పట్టు సాంగ్యం జరుగుతూ ఉంది. ఆ సాంగ్యానికి గురువులుగా మేము వెళ్ళాము. బిషప్ గారు వాడు వచ్చారు. ఆ సాంగ్యం జరుగుతున్నప్పుడు మా ప్రక్కన ఒక ఐర్లాండ్కి చెందినటువంటి ఒక అమ్మాయి కూడా వచ్చింది ఆ రోజు ఆ ప్రోగ్రాంకి. వచ్చినప్పుడు అక్కడ సాంగ్యం జరుగుతున్నప్పుడు అమ్మగారులు నిలబడ్డారు. అక్కడ కొవ్వొత్తులు పట్టుకొని వాళ్ళు మాట పట్టు తీసుకుంటూ ఉన్నారు. ఈ అంతా అయిపోయిన తర్వాత ఈ ఐరిష్ అమ్మాయి నాతో అన్నది, ఫాదర్ గారండి అక్కడ జరిగింది ఏంటి అని చెప్పి అన్నప్పుడు నేను వివరంగా చెప్పాను. ఇదిగో అక్కడ నిలబడ్డటువంటి ఆ అమ్మగారులు ఎవరైతే ఉన్నారో వారు తమ జీవితాలను దేవునికి అంకితం చేసుకుంటున్నారు. అప్పుడు వెంటనే ఆ అమ్మాయి అన్నది, మరి అంకితం చేసుకున్నప్పుడు ఎవరన్నా బలవంతంగా వాళ్ళని ఈ జీవితంలోకి నెడుతున్నారా ఫాదర్ గారు అని చెప్పి అడిగింది. ఎందుకు అడుగుతున్నావు అని చెప్పి అడిగాను. ఎందుకు అంటే వాళ్ళ ముఖాల్లో ఆనందం లేదు, వాళ్ళ ముఖాల్లో సంతోషం లేదు. ఏదో పోగొట్టుకున్న వాళ్ళలాగా ఆ సాంగ్యాల్లో వాళ్ళు పాల్గొంటున్నారు. అందుకే నాకు అనుమానం వచ్చి అడుగుతున్నానని చెప్పి ఆ అమ్మాయి అన్నది. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక బయట నుంచి వచ్చిన ఒక అమ్మాయి ఆ సాంగ్యాన్ని గురించి తెలుసుకున్న తర్వాత ప్రశ్నించినటువంటి ఆ ప్రశ్న, ఎందుకంటే మనల్ని మనం సంపూర్ణంగా దేవునికి అర్పించుకునేటప్పుడు అది ఆనందకరమైనటువంటి సంతోషకరమైనటువంటిది. అలాంటప్పుడు ఆ ఆనందము సంతోషం అనేది మన యొక్క జీవితంలో దాన్ని కలిగి ఉండాలి, చూపించాలి. ఇతరులు దాన్ని గమనిస్తూ ఉంటారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనము మన జీవితాలను దేవునికి అర్పించుకునేటప్పుడు దాన్ని పరిపూర్ణముగా పరిపూర్ణ సమ్మతముతో ఎప్పుడైతే దేవునికి మనల్ని మనం అర్పించుకుంటామో అది పరిపూర్ణమైనటువంటి శక్తిగా మారుతుంది. ఈ లోకంలో మనం జీవించవచ్చు, మాలిన్యమైనటువంటి ఈ లోకంలో మనము జీవితంలో కొనసాగిస్తూ ఉండవచ్చు. మనం అనుకోవచ్చు, చాలామంది అంటూ ఉంటారు, ఈ లోకంలో ఈ చెడు ఉంది, ఇదన్నీ ఉంది కదా, చీకటి ఉంది కదా,
మరి ఇలాంటి చెడులో, ఇలాంటి జీవితంలో ఎలా నేను నీతిమంతుడిగా జీవించగలను, ఆ మాలిన్యం అంటకుండా నేను ఏ విధంగా జీవించగలను అని చెప్పి మనం కొంతమంది అడగవచ్చు. ఒకసారి మీరు చూడండి, తామర ఆకు అనేది మడ్డి ఇలా మురికి నీళ్ళల్లో అది పెరుగుతుంది. ఆ ఆకు ఆ మురికి నీళ్ళల్లో పెరిగినప్పటికి కూడా ఆ ఆకును మనం గమనిస్తే అది ఆ నీటికి సంబంధం లేనట్లుగా ఆ యొక్క ఆకు కనిపిస్తూ ఉంటుంది. దాని నుండి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, ఒకవేళ మన చుట్టూ ఉన్నటువంటి మాలిన్యము, పాపము, అంధకారము ఏవైతే ఉన్నాయో వాటిని అంటకుండా మనం ఎలా జీవించగలమంటే ఆ తామర ఆకులాగా మనం కూడా మన జీవితాన్ని జీవించవచ్చు. ఆ మాలిన్యం అంటకుండా మనం కూడా జీవించవచ్చు. దానికి చక్కని ఉదాహరణ ఆ మరియ తల్లి. ఆ మరియ తల్లిని దేవుడు ప్రత్యేకంగా ఎన్నుకోవడమే కాకుండా ఆ తల్లిని తన కుమారునిక తల్లిగా ఆ గర్భాన్ని ఆశీర్వదించాడు దేవుడు. ఆమె ద్వారా లోకరక్షకుడైనటువంటి ఆ మెస్సయాను, ఆ క్రీస్తును అనుగ్రహించడం మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం గమనించాల్సింది ఏంటంటే ఈ పాత క్రొత్త కలయిక అనేది చాలా ముఖ్యం. ఒకరోజు ఒక పిల్లవాడు పిచ్చుకలను పట్టుకొని పంజరంలో పెట్టి, అమ్మ ఈ పిచ్చుకలను పెంచుకుంటానని చెప్పి అన్నాడు. సరే అని చెప్పి అన్నది అమ్మ. ఆ పంజరంలో ఆ పిచ్చుకలను పెట్టిన తర్వాత ఈ పిచ్చుకలకు పాటలు నేర్పించాలని చెప్పి అనుకున్నాడు వాడు. వాటికి పాటలు నేర్పించడానికి ఏం చేయాలని చెప్పి పాటలు పాడే ఒక పిట్టను తీసుకొచ్చి ఆ పిచ్చుకలతో పాటు ఆ పంజరంలో పెట్టాడు. పెట్టిన తర్వాత అలాగా కొన్ని రోజులు గడుస్తూ ఉన్నాయి. ఎప్పుడు ఈ పిచ్చుకలు పాడతాయా అని చెప్పి ఎదురు చూడాలని చెప్పి అనుకుంటూ ఉంటే ఆ తర్వాత ఆ పిచ్చుకలు అరుస్తూ ఉంటే ఆ పాటలు పాడే ఆ పక్షి కూడా పిచ్చుకల్లాగా అరవడం ప్రారంభించింది. చూడండి పరిస్థితి ఎలా ఉంటుందో. ఆ పిచ్చుకలు పాటలు నేర్పించాలని ఆ పాటలు పాడే పిట్టను తీసుకొస్తే ఆ పిట్ట కూడా పిచ్చుకల్లాగా అరవడం మొదలుపెట్టింది. వాడు ఏడ్చుకుంటూ అమ్మ దగ్గరికి వెళ్ళి చెప్పాడు, అమ్మ ఎవరి నుండి ఏమి నేర్చుకుంటున్నావో చాలా అవసరం జీవితంలో. ప్రియ సహోదరి సహోదరులారా, ఇది గమనించాలి. మనం అనుకుంటాం మనం ఏదో నేర్పాలని, ఏదో చేయాలని, మన ఆలోచనలు, మన ప్రణాళికలు ఒక విధంగా ఉంటాయి, కానీ అవి మన అనుకూలంగా జరగవు. అనుకున్నది ఒకటి, జరిగేది ఒకటి. అనుభవంతో నేర్చుకునేది ఒకటి, అలాగని పెద్దలు చెప్పి ఆ మాటను విని ఆలకించి దానిని పాటించడము చాలా అవసరం. అందుకే ఈరోజు క్రీస్తు ప్రభు యొక్క జీవితం నుండి మనం నేర్చుకోవాల్సింది అదే. ఆయన తన జీవితాన్ని పరిపూర్ణంగా సమర్పించుకున్నాడు ఆ దేవునికి. అలాగనే దేవుడు ఆయనను అత్యున్నతమైన స్థానానికి లేవనెత్తాడు ఆ విధేయత ద్వారా. అలాగని మరియ తల్లి జీవితాన్ని మనం పరిశీలిస్తే ఈరోజు సిమియోను ప్రవక్త పలికినటువంటి మాటలు, శుభం పలకరా అంటే ఏం చేస్తారు? ఆయన శుభం పలకలేదు, దానికి భిన్నంగా పలికాడు ఆ మాటలు. ఇదిగో అమ్మా, ఈ యొక్క కుమారుడు ఎవరైతే ఉన్నాడో అనేకుల పతనానికి ఉద్ధరింపును కారక అవుతాడు అన్నీ చెప్పారు, బాగానే ఉంది. చివరిలో చెప్పాడు, ఒక ఖడ్గముని హృదయమును దూసుకొని పోనున్నది అని చెప్పి. అది చరాఘాతకంగా ఆ తల్లి హృదయాన్ని తాకింది. ఏంటి దైవ సేవకుడు ఈ విధంగా అన్నాడు అని చెప్పి ఆమె భయపడలేదు, బాధపడలేదు. వాటన్నిటినీ తన హృదయమున పదిలపరుచుకొని మననము చేసింది ఆ తల్లి. మెదడులో పెట్టుకోలా ఆ విషయాలన్నీ, కానీ హృదయంలో పెట్టుకుంది. ఎందుకంటే ఆ హృదయం స్పందిస్తుంది. హృదయం ఏదైతే ఉందో అది ఎలా ప్రేమించాలో, ఎలా అర్థం చేసుకోవాలో, ఎలా ఆ దేవుని కార్యాలు ఎలా ఉంటాయో అవన్నీ కూడా హృదయంలో నింపుకున్నది. కాబట్టి ఆ తల్లి ఓర్పుతో, సహనంతో అన్నిటిని భరించింది, అన్నిటిని మెలకువతో ఆచరించడానికి ప్రవర్తించింది. అలాగనే దైవకార్యంగా భావించి అన్నిటిని కూడా దేవునికే వదిలివేసింది. ఆ దేవుడే ఆమెను నడిపించాడు. అందుకే ఈమె ఈరోజు నిత్య సహాయమాతగా మనందరి చేత కొనియాడబడుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ తల్లిని ఈరోజు నిత్య సహాయమాతగా కొనియాడుతున్నామంటే మనం ఒక విషయాన్ని గమనించాలి. మరియ తల్లి నిత్య సహాయమాత అనేది మానవులకైనటువంటి మానవ మాత్రం మనకే కాదు ఆమె సహాయం చేసింది, ఆమె సాక్షాత్తు దేవునికి కూడా సహాయం చేసింది. ఏ విధంగా అంటే దేవుడు ఎప్పుడైతే ఆ తల్లిని అడిగాడో, అమ్మా
నిన్ను నా కుమారునికి తల్లిగా ఎన్నుకుంటాను, నీకు ఇష్టమేనా అని చెప్పి అన్నప్పుడు ఆమె చెప్పింది, ఇదిగో నేను ప్రభు దాస్యురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగా. కానీ ఆ విధంగా ఒప్పుకొని ఆ దేవునికి సహాయపడటానికి సిద్ధపడ్డది. దేవునికే లోక రక్షకుడైనటువంటి క్రీస్తుకు ఆమె సహాయపడ్డది. ఆ దైవ త్రిత్వంలో ఉన్నటువంటి మొదటి వ్యక్తి అయినటువంటి ఆ దేవునికి ఆమె సహాయపడ్డది తన అంగీకారము ద్వారా. అది నిత్య సహాయ మాతలో ఉన్నటువంటి గొప్పతనం. ఒక మానవ మాతలో మనకే కాదు ఆమె సహాయం చేసింది, ఆ దేవునికి కూడా ఆమె సహాయం చేస్తుంది. కాబట్టి ఈరోజు ఆ తల్లిని మనము అనుసరించి ఆ తల్లి వలె మనం కూడా ఎల్లప్పుడూ ప్రార్థనాపూర్వకంగా వినయం కలిగినటువంటి జీవితాల్లో ముందుకు సాగడానికి ప్రయత్నం చేయాలి. ఈరోజు మరి ముఖ్యంగా 50 వసంతాలు జరుపుకుంటున్నటువంటి స్వర్ణ జూబిలీ మఠవాస జీవితంలో చేరి బ్రహ్మచర్య, పేదరికము, విరక్తత్వము అనేటటువంటి ఈ 3 వ్రతాలను తీసుకొని మొట్టమొదట ఎన్నో 50 సంవత్సరాల క్రితం ఈ 3 గురువర్యులు, వారితో పాటు ఇంకా 2 ఉన్నారు, వారు దైవ సేవకు అంకితం కాబడ్డారు. ఈ పండగ రోజున వారి యొక్క జూబిలీ జరుపుకోవడం కూడా ఒక రకంగా చెప్పాలంటే ఇది నిజంగా దేవుని యొక్క ప్రణాళిక అని మనం భావించాలి. ఫాదర్ విన్సెంట్ గారు 50 సంవత్సరాల క్రితం తనను తాను దేవునికి సమర్పించుకున్నాడు. ఇదిగో దేవా, నేను సిద్ధంగా ఉన్నాను, నీ సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి ఆ గురువర్యులు దేవునికి తన సంపూర్ణ విధేయతను, అలాగనే ఆ విధంగా తన యొక్క విరక్తత్వమును, అది బ్రహ్మచర్య ద్వారా, అలాగని పేదరికం అనేటటువంటి ఆ సుకృత ఆ పుణ్యాలతో ఆయన 50 వసంతాలు ఈ గురుత్వ జీవితంలో తాను జీవించాడు, మఠవాస జీవితంలో జీవించాడు. అందుకు ఈరోజు దేవునికి వందనాలు చెప్పాలి. ఆ దేవుడు ఆయన జీవితం ద్వారా ఎన్నో ఆత్మలను దేవుని వైపుకు నడిపించారు. మన యొక్క ఆంధ్రావనిలోనే కాదు, తెలంగాణ అలాగనే మిగతా రాష్ట్రాల్లోనూ, అలాగనే ఇతర దేశాల్లో కూడా తాను వెళ్ళి ఆ వాక్య పరిచర్య చేసి ఎన్నో ఆత్మలను దేవుని వైపుకు నడిపించారు. ఈ సందర్భంలో ఫాదర్ గారికి నాకున్నటువంటి అనుబంధాన్ని నేను చెప్పాలనుకుంటున్నాను. కొద్ది నిమిషాల్లో చెప్తాను. ఫాదర్ గారితో నా అనుబంధం చాలా సంవత్సరాలు, మేమిద్దరమే అనుకుంటా చాలా సంవత్సరాలు కలిసి ఇక్కడ తెనాల్లో కానీ పెద్దమానాపురంలో కానీ మేము కలిసి ఉన్నటువంటి క్షణాలు. ఏ రోజు కూడా ఫాదర్ గారు కోపాన్ని వ్యక్తం చేసేవాడు కాదు. ఒకవేళ మేము కుర్రవాళ్ళుగా ఉడుకు రక్తంతో కోపాన్ని ప్రదర్శించినప్పటికి కూడా ఆ కోపంతో ఉన్నప్పుడు ఫాదర్ గారి యొక్క మాటలు ఎలా ఉంటాయంటే, పాల పొంగు వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, బుస్సున పైకి వస్తుంది కదా, ఆయన ఒక నీళ్లు చల్లుతారు కదా, చల్లినప్పుడు ఆ పొంగు ఎలా చిన్నగా నిదానంగా పోతుందో అలాగా ఆ యొక్క కోపాన్ని తగ్గిస్తాడు. ఈజ్ అ ప్రోయాక్టివ్ పర్సన్, నో రియాక్టివ్ పర్సన్. ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడటమో, ఇతరుల మీద నేను బలంగా దృఢంగా ఉన్నాను, ఆయన పర్సనాలిటీ ఏంటి, మేము కొన్నిసార్లు కోపడ్డా కానీ ఆయన మా కోపాన్ని అలా నీళ్లు చల్లి అలా చల్లారుస్తాడు. ఒక తండ్రిగా, ఒక మంచి స్నేహితుడిగా, మంచి ఆప్తుడిగా నా యొక్క జీవితంలో నేను చూసినటువంటి మహోన్నతమైనటువంటి గురువు ఫాదర్ విన్సెంట్ గారు. నేను ఆయనకు చాలా రుణపడి ఉన్నాను అన్ని విధాల. ఆయన జీవితం, ఆయన ప్రార్థనా జీవితం సుమాతృక చాలా గొప్పది. వినయ విధేయత, పెద్దల ఎడల తాను చూపించిన విధేయత చాలా మరువలేనిది. అలాగని తాను చాలా సాదాసీదా వ్యక్తిగా జీవిస్తాడు. ఆయన తలుసుకుంటే ఎన్నో వస్తువులు, ఈ లోక సంబంధమైన అన్నీ కూడా సమకూర్చుకోవచ్చు, కానీ ఆయనకు ఎప్పుడూ కూడా వస్తువుల మీద ఆశను ఎప్పుడు కలిగి జీవించలేదు. ఒక నిష్కామ కర్మక, అలాగని ఒక రకంగా చెప్పాలంటే ఒక నిజమైనటువంటి మఠవాసిగా తన జీవితాన్ని తాను 50 సంవత్సరాలు జీవించాడు. ఈ మాటలు నావే కావు, ఆయనను అనుభవించినటువంటి, దగ్గరగా ఉండి అనుభవించిన వారు ఎవరైనా చెప్పగలుగుతారు ఆ ఫాదర్ గారి గురించి. ఆయన ఎంత సాదాసీదాగా ఉంటాడో, అలాగని ఆయన అంత ఎత్తుగా గంభీరంగా ఉన్నప్పటికీ కూడా ఆయన మనసు చాలా నెమ్మది, వెన్న వంటిది, చాలా నిర్మలంగా ఉంటారు. కాబట్టి అలాంటి గొప్ప గురువును, ఆ గురువుతో నేను ఎంతో కాలము ఆయనతో సాన్నిధ్యంగా ఉండటము, అది నా
జన్మ నేను చేసుకున్నటువంటి పుణ్యంగా నేను భావిస్తున్నాను ఈనాడు. కనుక ఆ గురువు వర్యులకు ఈరోజు నేను ఇచ్చేది ఏమిటంటే, ఒక్కసారి నేను ప్రేమపూర్వకంగా ఆ గురువు గురించి ఈ గొప్ప మాటలు చెప్పటమే. ఇదేదో నేను ఆయనను మెప్పించడానికి చెప్పేటువంటి మాటలు కావు, ఇది నా హృదయాంతరంగం నుండి వచ్చినటువంటి ఆ మాటలు. కాబట్టి ఆ దేవాది దేవుడు ఈ 50 వసంతాలు ఆ గురువర్యుని నడిపించినటువంటి ఆ నడిపింపులో ఆయన దేవుని వైపుకు నడవడమే కాదు, ఆయనతో పాటు ఎన్నో ఆత్మలను ఆ దేవుని వైపుకు నడిపించాడు. అలాగని ఆ గురువర్యులకు నిత్య సహాయమాత మీద ఉన్నటువంటి భక్తి ప్రపక్తులు ఇంకా చెప్పనలవి కావు. ఆ విధంగా ఈరోజు ఆ గురువు ఈ గొప్ప అంతస్తు చేరారు అంటే, ఈ మైలురాయి చేరారు అంటే దానికి కారణము అది తన యొక్క ప్రార్థనా జీవితమని నేను ప్రగాఢంగా ఇప్పుడు చెప్పగలను. ఆ నిత్య సహాయమాత ఆ గురువర్యుని ఎప్పుడు కూడా కాచి కాపాడాలని, తన యొక్క రాబోయే జీవితంలో కూడా అతనికి మంచి ఆయురారోగ్యంలో ఆ దేవాదేవుడు ప్రసాదించి తన యొక్క సువార్తీకరణలో మునుముందు ఇంకా ఎక్కువ ఆత్మలను దేవుని వైపుకు ఆయన ద్వారా నడిపింపబడాలని నా యొక్క ప్రార్థన, నా యొక్క ప్రగాఢ అభిలాష. అలాగని ఇరువురు గురువులు కూడా ఇక్కడ ఉన్నారు, ఆయన కంపానియన్స్, ఆయన క్లాస్మేట్స్, ఫాదర్ పాల్ థామస్, అలాగనే ఫాదర్ సిఎస్ లూకాస్. వీరు కూడా ఫాదర్ గారితో పాటు ఈ 50 వసంతాల స్వర్ణ జూబిలీని వారు జరుపుకుంటూ ఉన్నారు. ఒకరేమో తమిళనాడు నుండి, ఇంకొక ఫాదర్ గారేమో కేరళ నుండి. అయినప్పటికీ కూడా వారు ఈరోజు మన ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసి ఈ యొక్క పూజా బలిలో పాల్గొన్నందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ ముగ్గురు చేసినటువంటి ఆ సేవ ద్వారా ఆ దేవునికి, ఆ నిత్య సహాయమాతకు ఘనత మహిమ కలగాలి. ఎందుకంటే వారి ద్వారానే ఎన్నో ఆత్మలు, ముఖ్యంగా ఈ యొక్క తెనాలి విచారణ అనేది ఇంతగా అభివృద్ధి చెందడంలో విన్సెంట్ ఫాదర్ గారి యొక్క పాత్ర గణనీయంగా ఉంది. ఎందుకంటే ఆయన వాక్య పరిచర్య ఎంత బాగా ఉంటుందో అందరికీ తెలుసు. తన వాక్కు చాతుర్యం ద్వారా, వాక్య పరిచర్య ద్వారా ఎంతోమందిని ఆ తల్లి వైపుకు, ఆ దేవుని వైపుకు నడిపించాడు. కాబట్టి వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు, వందనాలు తెలియజేస్తూ, ఆ దేవాదేవుడు ఈ గురువును నిత్య ఆరోగ్యంతోనూ శాంతి సమాధానములతోనూ ఆయనను ఎల్లప్పుడూ బలపరచాలని ప్రార్థిస్తూ, మరి ఆ నిత్య సహాయమాత దీవెనలు, కృపావరాలు వారిపై దండిగా మెండిగా రావాలన్నది మా ప్రార్థన. ఆమేన్. పిత, పుత్ర, పరిశుద్ధాత్మ నామమున ఆమేన్. దయచేసి అందరూ నిలవబడి మన యొక్క విశ్వాసాన్ని ప్రభునందు వ్యక్తపరచుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతు అధికారముకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవనము విశ్వసించున్నాను స్వామి. ఆమేన్. అడుగుడు మీకు వసగబడునని చెప్పినటువంటి దేవుడు, నా నామం పేరట మీరు ఏది అడిగినా కూడా తప్పక అది దయచేస్తాను అని చెప్పినటువంటి దేవుడు, ఇమ్మానువేల్ దేవుడు, సమస్తము ఎరిగినటువంటి దేవుడు, సకలము తెలిసినటువంటి దేవుడు, మన యొక్క అవసరతలన్నింటినీ కూడా గుర్తెరిగినటువంటి దేవుడు. మనం అడగక ముందే మన యొక్క అవసరతలను గుర్తెరిగి వాటిని దయచేసేటువంటి దేవుడు మన మధ్య ఉండగా, మన యొక్క అవసరతల కోసము, మన యొక్క సంఘ అవసరతల కోసము, మన విచారణ కోసము ప్రత్యేక విధంగా ప్రార్థించుకుందాం. మన యొక్క సమాధానము, ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మీరు పవిత్రాత్మ ద్వారా మరియమ్మను శ్రీ సభకు తల్లిగా నియమించితిరి. మా పరిశుద్ధ తండ్రి అయిన ఫ్రాన్సిస్ పోపు గారిని, పీఠాధిపతులను, మరి ముఖ్యముగా మా పీఠాధిపతులందరినీ, సకల విశ్వాసులను విశ్వాసము, నమ్మిక, దేవప్రేమల యందు బలపరచమని
ఓ ప్రభువా మేము చేయి ఈ ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా ఈరోజు మరి ముఖ్యముగా మఠవాస జీవితము స్వర్ణ జూబిలీ జరుపుకొనుచున్నటువంటి రెవరెండ్ ఫాదర్ విన్సెంట్ గారిని, వారి సహచరులైనటువంటి సిఎస్ లూకాస్ గారిని, పాల్ థోమస్ గారిని, మరింతగా వారిని మీ సేవలో వాడుకోమని, అనేక ఆత్మల రక్షణలో వారిని వాడుకోమని ఓ ప్రభువా మేము చేయి ఈ ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ప్రభువా మీరు మరియమ్మను నమ్మదగిన దాసురాలినిగా చేసితిరి. మా నాయకులందరిలో వినయముతోను కూడిన సేవల ద్వారా నీతి, న్యాయము, శాంతి సమాధానములతో మీ రాజ్యమును వెతుకున్నట్లు చేయమని ఓ ప్రభువా మేము చేయి ఈ ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మీరు మరియమ్మను పునీత జోజప్ప గారి భార్యగా నియమించితిరి. మా అందరి కొరకు జీవనోపాధి కొరకు వెతికిన వారికి తగు జీవనోపాధిని దయచేయమని ఓ ప్రభువా మేము చేయి ఈ ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మీరు మరియమ్మను మీ కుమారునికి తల్లిగా ఎన్నుకొంటిరి. ఆమె ప్రార్థన ఫలితంగా అన్ని కుటుంబములలో, అన్ని ప్రాంతములలో మీ ప్రేమ, శాంతి నెలకొనున్నట్లు చేయండి. అందరూ ఓ ప్రభువా మేము ప్రార్థించుచున్నాము. ఓ ప్రభువా మేము ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మీరు మరియమ్మను మాకు తల్లిగా అప్పగించితిరి. మీ బిడ్డలందరినీ కాపాడండి. మీ పవిత్రాత్మ యువతి యువకులందరకు తమ భావి జీవితమును ఎన్నుకొనుటలో ప్రేరణ కలిగించినట్టులా దయచేయండి. అందరూ ఓ ప్రభువా మేము ప్రార్థించుచున్నాము. ఓ ప్రభువా మేము ప్రార్థించుచున్నాము. ప్రభువా మీరు మరియమ్మను నిత్య సహాయమాతగా నియమించితిరి. ఆమె ద్వారా బాధపడు వారిని ఓదార్చండి. అవసరములలో ఉన్న వారికి చేయూతనివ్వండి. పీడితులను విడుదల చేయండి. అందరూ ఓ ప్రభువా మేము ప్రార్థించుచున్నాము. ఓ ప్రభువా మేము ప్రార్థించుచున్నాము. ప్రేమగల తండ్రి, మరియ తల్లిని మాకు నిత్య సహాయమాతగా అనుగ్రహించడానికి మీ స్తోత్రము. ఆమె యొక్క సహాయముతో మేమందరము ఇక్కడ సమావేశమై మీ కుమారుని యొక్క దివ్యబలిలో మేము పాల్గొంటున్నాము. మేము సమర్పించినటువంటి ఈ యొక్క ప్రార్థనను ఆలకించి మాకు ఏది అవసరమో దానిని మీ చిత్త ప్రకారం మాకు దయచేయమని మీ కుమారుడు మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. దీవించుమా ప్రభు దీవించుమా హృదయపూర్వక కానుక
నేరరాలి కానుక దీనతతో తెచ్చితే స్పృశించి దీవించుమా. అసూయా ద్వేషాలు మనసు నుండి తీసివేసి నీ చెంత చేరితివయ్యా. నేరరాలి కానుక దీనతతో తెచ్చితే స్పృశించి దీవించుమా. అసూయా ద్వేషాలు మనసు నుండి తీసివేసి నీ చెంత చేరితివయ్యా. అంకితాభావముతో అర్పణలు తెచ్చితివి, అంకితాభావముతో అర్పణలు తెచ్చితివి. నీ కరముల స్పర్శకై ఆతృతతో వేచితి, నీ కరముల స్పర్శకై ఆతృతతో వేచితి. దీవించుమా ప్రభు దీవించుమా, హృదయపూర్వక కానుక. క్షమించే గుణముతో సత్యతా భావముతో నీ ముంగిట నిలిచినామయ్యా. అద్భుతాక్షరసములు ఫల పుష్పాదులు అర్పించవచ్చినామయ్యా. క్షమించే గుణముతో సత్యతా భావముతో నీ ముంగిట నిలిచినామయ్యా. అద్భుతాక్షరసములు ఫల పుష్పాదులు అర్పించవచ్చినామయ్యా. చిన్నదైన కానుకని తిరస్కరించకుమయ్యా, చిన్నదైన కానుకని తిరస్కరించకుమయ్యా. నీ దీవెన కొరకై దీనతతో వేచితి, నీ దీవెన కొరకై దీనతతో వేచితి. దీవించుమా ప్రభు దీవించుమా, హృదయపూర్వక కానుక. సహోదరి సహోదరులారా, మనం అర్పించి ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజన కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజన కొరకును మీ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మీ దయ వలనను నిత్య కన్యకయు మరియు తల్లి అయిన నిత్య సహాయమాత ప్రార్థన సహాయమును అర్థించుచు మేము గౌరవప్రదముగా సమర్పించు ఈ బలి మీ సమక్షమునకు చేరునుగాక. మీరు మాకు నిత్య సహాయమాతగా అందించిన పరిశుద్ధ కన్యైన మరియమాత ప్రార్థన సహాయమునా మా హృదయములు దివ్య ప్రేమాగ్ని జ్వాలలతో తేజరిల్లునుగాక. అవి మీ కొరకే తప్పించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
ప్రభు మీతో ఉందునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఈ దినము పరిశుద్ధ కన్య మరియను నిత్య సహాయమాతగా గౌరవించి కొనియాడుచు మీ నామమును స్తుతించి సన్నుతించి మహిమపరచుచున్నాము. ఆ మాత పవిత్రాత్మ వర ప్రభావమున మీ ఏకైక సుతుని గర్భమున మోసెను. తన కన్యత్వపు ఘనతను పోగొట్టుకొనకుండా నిత్య జ్యోతియును మా ప్రభువైన యేసుక్రీస్తును ఈ జగతికి ప్రసాదించెను. క్రీస్తు ద్వారా దూతలు మీ మగత్వమును పొగడుచున్నారు. అధిపతులు ఆరాధించుచున్నారు. శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి మిమ్ము దీనాభావముతో స్తుతించుట ఎట్లానగా దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పావన 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 ప్రభువు భూపరలోకముని మహిమలతో నిండియున్నవి మహోన్నతమున. జయ జయ గానం జయ జయ గీతం. పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పావన 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 ప్రభువు నామమున చెడివారు ధన్యులు ధన్యులు మహోన్నతమున. జయ జయ గానం జయ జయ గీతం. పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పావన 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 ప్రభువు. దయచేసి మోకరించి చేతులు జోడించుకొని ప్రభువుని మన మధ్యకు ఆహ్వానించుకుందాము. అందరూ దయచేసి నడి పూజలో భక్తితో పాల్గొనండి. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. మీ సృష్టి అంతై మేము స్తుతించుట యుక్తము. ఏలయనా మీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాత్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తము వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నారు.
కావునా ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచా బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైనా యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. పాపములకు గాను సిలువ మీద కొట్టబడిన యేసు దేహమా నీకే ఆరాధన, నీకే విధముగననే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు మరలా కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. మా పాపములకు గాను సిలువ మీద చిందబడిన యేసు రక్తమా నీకే ఆరాధన, నీకే ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణమును ప్రకటించుటకు మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, మీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు వారు మరలా వేంచేయమని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపము. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్లుగా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె భర్తయగు పరిశుద్ధ జోజప్ప గారితోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగమునకు వారసులను చేయుము. ఏలయనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయుని శ్రీ సభను నీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా భాగ్య పీఠాధిపతిని,
తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశలా చెదరి ఉన్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. నీవు ఈ లోకము నుండి పిలుచుకునిన మీ సేవకులను జ్ఞాపకముంచుకొనుము. జ్ఞానస్నానము ద్వారా క్రీస్తు మరణములో భాగస్థులైన వారు ఆయన ఉత్తన మహిమలో పాల్గొనగాక. అప్పుడు మృతులను శరీరములతో లేపుడు క్రీస్తు మా దీన శరీరములను ఆయన మహిమగల శరీరమును పోలియుండునట్లు చేయునని నమ్ముచున్నాము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మరియు నీకు ప్రియమనర్చి ఈ లోకముని విన్న వారందరిని దయతో మీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచ్చట చేరి మీ మహిమను వీక్షించుచు నిత్య ఆనందమును పొందుదుముగాక. అప్పుడు నీవు మా కన్నీటినంతటిని తుడిచివేయుదువు. ఆనాడు మా దేవుడవైన నిన్ను మీ నిజ రూపమున గాంచగలుగుదము. మరియు మేము నిన్ను పోలియుండు మా ప్రభువైన క్రీస్తు ద్వారా సర్వకాలము మేము స్తుతింతుము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. దేవా మా హృదయ ప్రేమ హారతి గైకొను దేవా, మా హృదయ ప్రేమ హారతి గైకొను దేవా. హారతి హారతి గైకొను దేవా. దీపహారతి ఇదిగో గైకొను దేవా, దీపహారతి ఇదిగో గైకొను దేవా. ధూపహారతి ఇదిగో గైకొను దేవా, ధూపహారతి ఇదిగో గైకొను దేవా. పుష్పహారతి ఇదిగో గైకొను దేవా, పుష్పహారతి ఇదిగో గైకొను దేవా. హారతి హారతి గైకొను దేవా, హారతి హారతి గైకొను దేవా. దీపధూప పుష్పహారతి గైకొను దేవా, దీపధూప పుష్పహారతి గైకొను దేవా. హారతి హారతి గైకొను దేవా, హారతి హారతి గైకొను దేవా. ప్రభు యేసు మనందరినీ దేవుని బిడ్డలను చేర్చి తండ్రి దేవుని అబ్బా తండ్రి అని పిలువమని చెప్పారు. మనమందరం కలిసి ఇప్పుడు ప్రభు నేర్పించిన జపమున అప్ప దైవమ్మ అనేటువంటి పాట ద్వారా అందరూ కలిసి ఒక
ప్రార్థనలో పాల్గొనండి. దైవమా నీవే జీవము, ఆశా దీపమా నీవే అభయము. అబ్బా దైవమా నీవే జీవము, ఆశా దీపమా ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఏలిన వారి సమాధానం ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించెడు వారు. ఈ గొర్రెపిల్ల వెనుక పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించక నేను పాత్రురాలు కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. ఉత్తమ మనస్తాప జపము. సర్వేశ్వర స్వామి దేవరవారు మితిలేని సకల మేలుల స్వరూపులై ఉండటం వలన సకల వస్తువుల కంటే మిమ్మల్ని అధికముగా ప్రేమించున్నాను. మీకు నా పాపముల చేత ద్రోహము చేసినందువలన మహా మనస్తాపడుతున్నాను స్వామి, మహా దుఃఖపడుతున్నాను స్వామి, మహా ఉత్తమ మనస్తాపడుతున్నాను స్వామి. ఇక మీదట ఒక్కనాటికి ఎటువంటి పాపములు చేయనని నిండు మనస్సుతో గట్టి ప్రతిజ్ఞ చేయుచున్నాను స్వామి. ఆమేన్. ఆత్మదేవా వందనం, అత్యంతరహిత వందనం. ఆత్మదేవా వందనం, అత్యంతరహిత వందనం. ఆల్ఫా ఒమేగా వందనం, ఆల్ఫా ఒమేగా వందనం, ఆల్ఫా ఒమేగా వందనం, ఆల్ఫా ఒమేగా వందనం. దేవాది దేవా వందనం, దేవాది దేవా దేవాది దేవా వందనం, దేవాది దేవా ఆత్మదేవా వందనం,
అత్యంతరహిత వందనం. నీతి సూర్యుడా వందనం, నిజ క్రీస్తు దేవా వందనం. నీతి సూర్యుడా వందనం, నిజ క్రీస్తు దేవా వందనం. రాజాది రాజా వందనం, రవికోటి తేజా వందనం. రాజాది రాజా వందనం, రవికోటి తేజా వందనం. ఆత్మదేవా వందనం, అత్యంతరహిత వందనం. ఆదిదైవమా వందనం, ఆల్ఫా తండ్రి వందనం. ఆదిదైవమా వందనం, ఆల్ఫా తండ్రి వందనం. అగ్నిరూపా వందనం, పవిత్రాత్మదేవా వందనం. అగ్నిరూపా వందనం, పవిత్రాత్మదేవా వందనం. ఆత్మదేవా వందనం, అత్యంతరహిత వందనం. ఆల్ఫా ఒమేగా వందనం. ఆల్ఫా ఒమేగా వందనం. ఆల్ఫా ఒమేగా వందనం. ఆల్ఫా ఒమేగా వందనం. దేవాది దేవా వందనం. దేవాది దేవా దేవాది దేవా వందనం. దేవాది దేవా ఆత్మదేవా వందనం, అత్యంతరహిత వందనం. ఆత్మదేవా అత్యంతరహిత వందనం. యేసువా వందనం.
తండ్రి వందనం, తండ్రి వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, త్రియేకదేవా వందనం, త్రియేకదేవా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, త్రియేకదేవా స్తోత్రం. త్రియేకదేవా స్తోత్రం. క్రీస్తునాథుని యందు ప్రియులకు సహోదరి సహోదరులారా, నిత్య సహాయ మత భక్తులారా, ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ఇంత ఘనంగా జరగటానికి ప్రత్యక్షంగా ఆ దేవాదేవుని యొక్క హస్తబలం, ఆ దేవాదేవుడు కరుణించి అనేక రూపాల్లో అనేక విధాలుగా ఈనాడు ఇంత ఘనంగా ఈ యొక్క పండుగ పూజ జరుపుకోవడానికి ఆ దేవుడు సహకరించాడు. కనుక ఆ దేవాదేవునికి ముందుగా అందరము కరతాళ ధ్వనులతోటి ఆ దేవానికి వందనాలు తెలిద్దాం. త్రియేక దేవునికి థ్యాంక్ యూ. తర్వాత ఈరోజు జూబిలీ జరుపుకునేటటువంటి గురువర్యులు రెవరెండ్ ఫాదర్ యాంటోనీ విన్సెంట్ గారు, పాల్ థామస్, సిఎస్ లూకాస్, వీరు మన ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి ఇరువురు గురువులు ఈరోజు మనందరి ఆత్మీయ శారీరక మేలు కోసం పూజాబలి సమర్పించి ప్రార్థించారు. అలాగనే వారి యొక్క మఠవాస జీవిత స్వర్ణ జూబిలీ సందర్భంగా ఆ ముగ్గురు గురువరులకు దేవుని యొక్క దీవెనలు కృపావరాలు రావాలని మనము ఈ పూజాబలిలో ప్రార్థించాం. కాబట్టి అలాగనే ఆ గురువులు కూడా ఈ పూజాబలి ద్వారా మన కొరకు మన మేలుల కొరకు ప్రార్థించారు. వారి ముగ్గురికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు, వందనాలు మీ అందరి తరపున తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ డియర్ ఫాదర్స్. అలాగనే ఇక్కడ మనం చూసినట్లయితే చాలామంది ఫాదర్స్ ఈరోజు మన ఆహ్వానాన్ని మన్నించి విచ్చేశారు. ఒక రకంగా చెప్పాలంటే ఈరోజు రెండచింతలలో కూడా పండుగ. కొంతమంది గురువులు రెండచింతలు వెళ్ళి అక్కడ పూజాబలి పాల్గొని సుదీర్ఘంగా పయనించి మరలా ఇక్కడ ఈ పూజాబలికి అందుకున్నారు. నిజంగా అది వారు మన మీద ఉన్నటువంటి ఆ ప్రేమతో, ఎంత సహనంతో, ఓర్పుతో వచ్చున్నారు. అటు గురువరులను మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగనే ఈరోజు ఇచ్చేసినటువంటి మఠ గురువులు, అలాగనే మన గుంటూరు మేత్రాసన గురువులు అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు, వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ డియర్ ఫాదర్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ అస్. అలాగని ఈరోజు మన మధ్యకు ఇచ్చేసినటువంటి సిస్టర్స్, కన్యాస్త్రీలు, వివిధ కాంగ్రిగేషన్స్ సంబంధించినటువంటి కన్యాస్త్రీలు మన ఆహ్వానాన్ని మన్నించి విచ్చేశారు. డియర్ సిస్టర్స్, వీఆర్ హ్యాపీ టు హ్యావ్ యూ విత్ అస్ టుడే. ఇట్ ఈస్ రియల్ a great pleasure to be experience your presence among us. Thank you for taking time to come and participating this Eucharist. మీ అందరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు డియర్ సిస్టర్స్. థ్యాంక్ యూ. అలాగని ఈరోజు మన మధ్య ఉన్నటువంటి జేఎంజే కాలేజీ మఠకన్యలను మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు, వందనాలు తెలియచేయాలా. ఎందుకంటే ఈ గత 9 రోజులు నవదిన ప్రార్థనలో ఆ సిస్టర్సే వచ్చి అక్కడ పీఠ అలంకరణలో అయితేనేమి, అలాగనే అన్ని విధాల మన ఆలయంలో జరిగేటటువంటి మిగతా విషయాల్లో కూడా వాళ్ళు చక్కగా పాల్గొని మనకు సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు ప్రత్యేకంగా సిస్టర్ సుపీరియర్ ట్రీజా గారు, అలాగనే ప్రిన్సిపల్ సిస్టర్ షైనీ, వైస్ ప్రిన్సిపల్ శారద, అలాగనే అముల్ మేరీ సిస్టర్, మిగతా యంగ్ సిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు, వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ డియర్ సిస్టర్స్ ఫర్ యువర్ హెల్ప్. అలాగనే ఈరోజు నృత్యాన్ని చేయటానికి ప్రారంభంలో, అలాగనే ఆ తర్వాత జరిగేటటువంటి ఈ సన్మాన కార్యక్రమంలో నృత్యాన్ని చేయడానికి వాళ్ళని తయారు చేసినటువంటి జేఎంజే సిస్టర్స్కు, స్వదార్ సిస్టర్ ఇన్ఛార్జ్ అయినటువంటి హృదయ మేరీ సిస్టర్కు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ డియర్ సిస్టర్స్. ఆ తర్వాత నేను కృతజ్ఞతాభావాన్ని చెప్పవలసిన వాళ్ళు ఆర్వైవిఎం యూత్ వాళ్ళు, మర్యాదల సభ్యులు, విన్సెంట్ పాల్ సంఘ సభ్యులు ఎవరైతే మీరు సహకరించారో
ఆ సంఘ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఆ తర్వాత ఫుడ్ కమిటీ వారు కూడా ఇది చాలా కష్టమైనటువంటి పని. వాటిని వాళ్ళ భుజస్కంధాల మీద వేసుకొని అన్ని ఏర్పాట్లు వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి ఆ ఫుడ్ కమిటీలో ఉన్నటువంటి వారందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. గుడి పరిసరాలు శుభ్రం చేయడంలో ప్రతిరోజు సహకరిస్తున్నటువంటి చిన్నమ్మ, మల్లేశ్వరరావు, జ్యోతి, సుందరమ్మ వీరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీరు చేసినటువంటి త్యాగం వలన, పని వలన ఈ ప్రాంతం అంతా కూడా శుభ్రంగా ఉంటుంది రోజు. కాబట్టి మీ కష్టార్జితం అనేది మర్చిపోలేదు. అందుకనే మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక్కడ చక్కని అలంకరణ ఏదైతే ఉందో, పండల్స్ కానీ ఈ స్టేజ్, ఈ పీఠ అలంకరణ, ఈ స్టేజ్ అలంకరణ చేయటంలో, అలాగని అక్కడ విద్యుత్ దీపాల అలంకరణలో సహకరించినటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తి పి వీరయ్య, ముద్దుగా పిలిచే పేరు ఐజీ. చాలా సౌమ్యుడు. మనం ఏదడినా కానీ కాదనకుండా వెంటనే క్షణాల్లో చేయగలిగేటటువంటి ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వ్యక్తి వీరయ్య. అతని క్రింద ఉన్నటువంటి చలాకీ అయినటువంటి పని వాళ్ళు వెంటనే ఏది చేయాలన్నా చక్కగా ప్రతి పండగ రోజుల్లో చూస్తే రకరకాల కొత్త ఆలోచనలతోటి వస్తూ ఉంటాడు. కాబట్టి ఈ సంవత్సరం మీరు చూడండి, లైటింగ్ ఎంత చక్కగా వేశాడో, అది అంతా ఆయన స్వతహాగా తీసుకున్న నిర్ణయంతో. అలాగని ఆయనకు సహకరించినటువంటి కుర్రవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బృందానికి ప్రత్యేకంగా వాళ్ళ శ్రమకు, వాళ్ళు చేసినటువంటి గొప్ప అలంకరణకు వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మిస్టర్ ఐజీ, వేర్ ఎవర్ యు ఆర్, థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ వర్క్ యూ హ్యావ్ డన్. అలాగని ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఈ దివ్యవాణి ఛానల్ ద్వారా మన యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అనేక ప్రాంతాలకు తెలియజేస్తున్నటువంటి ఈ సందర్భంలో దివ్యవాణి ఇన్ఛార్జ్ అయినటువంటి, మన గుంటూరు ఇన్ఛార్జ్ అయినటువంటి రెవరెండ్ ఫాదర్ బాలబోస్, సుభాష్ చంద్రబోస్ ఫాదర్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. వారికి సహకరించినటువంటి వారి బృందానికి కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ ఫర్ యువర్ వర్క్. అందరూ లేచి నిలబడి చివరి దీవెనలను పొందండి. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పరిశుద్ధ కన్య మరియును సకల దేవానుగ్రహములతో అలంకరించి మీ దివ్య కుమారుని కానీ పెంచుటకు యోగ్యమైనను మాతగా మీరు తయారు చేసితివి. అటువంటి ఉత్తమ నాయకి మీ చెంత మా కొరకు ప్రార్థించి విన్నపములను మేయు సంపూర్ణముగా పొంది పేదరికములు, అనారోగ్యములు ఉన్న వారికి కావలసినటువంటి సహాయం చేసి మా అందరినీ కూడా దేవునికి తగినటువంటి బిడ్డలుగా నడిపించే భాగ్యమును ఆ నిత్య సహాయ మాత మాకు అనుగ్రహించమని మానాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మీ అందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. కరుణామయుని ప్రాణహారతి క్షమాపీఠమున చిందిన హారతి ఈ ప్రణవార్చన పవిత్ర రక్షణ బలి అర్చన